లవ్ మోలీ. ఈ మూవీలో హీరోగా మనకి నవదీప్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా గిద్వాని గారు అయితే యాక్ట్ చేశారు. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే హీరోల పేరెంట్స్ చిన్నప్పుడే విడిపోవడంతో హీరో ఒంటరిగా మిగిలిపోతాడు. ఇక సమాజానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా వాళ్ళ తాతయ్య దగ్గర అయితే పెరుగుతూ ఉంటాడు. తన చుట్టూ ఉండే వాళ్ళు కూడా తనను అర్థం చేసుకొని తనలాగే ఉండాలని కోరుకుంటాడు అనమాట. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ అనమాట. ఈ మూవీ కంప్లీట్ 18+. ఇక కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే జెన్యూన్ రివ్యూస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి అండ్ ట్రైలర్ వరకు నవదీప్ గారిని అయితే చాలా ఫ్రెష్గా అయితే చూసాం. ఇక ఫస్ట్ హాఫ్ కాస్త చివరికి పెట్టిన హీరోయిన్ని సెకండ్ హాఫ్లో చూపించిన వేరియేషన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. హీరోయిన్తో చేపించిన ఓవర్ ఎక్స్పోజింగ్ వల్ల యూత్ థియేటర్స్కి వస్తారేమో కానీ తన క్యారెక్టర్కి ఏమాత్రం ఉపయోగపడే ఎలివేషన్ కానీ ఏమీ లేదు. ఈ మధ్య వచ్చిన హీరోయిన్ రోల్స్లో ఇది బెస్ట్ అని చెప్పలేం అండ్ వరస్ట్ అని చెప్పలేం. అండ్ హీరో క్యారెక్టర్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ హాఫ్ మొత్తం వాడేశారు. ఈ మూవీలో అనవసరమైన కామెడీ ట్రాక్ వల్ల మూవీకి మెయిన్ మైనస్ అయిపోయింది. ఈ మూవీలో రానా గారు క్యామియో రోల్ అయితే చేశారు అండ్ చూసినప్పుడు వెంటనే గుర్తుపట్టలేము రానా గారని, ఎందుకంటే తన యాక్టింగ్ ఆ లెవెల్లో ఉందని. అండ్ తన మేకప్ ఆర్టిస్ట్ని కూడా మెచ్చుకోవాల్సిందే. ఈ మూవీలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించింది నాకు. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్ అవనీందర్ గారు. అండ్ లొకేషన్స్ అయితే క్లైమాక్స్లో వచ్చే ఒక షాట్ అయితే చాలా బాగుంది. ఇక ఓవరాల్గా మూవీ అయితే ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు, మనల్ని అయితే సాటిస్ఫై అయితే చేయదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.